హాయ్ నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గీజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఓపెన్ మైండ్ అండ్ ఎంప్టీ మైండ్. ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఎంప్టీ మైండ్, శూన్యపు మనసు, ఈ విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఎంప్టీగా ఎప్పుడు ఉంటామంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంప్టీగా ఉంటుంది, ఆలోచన రహిత స్థితిలో ఉంటాం చేస్తూ ఉంటే. అలాగే అప్పుడప్పుడు ఏ ఆలోచన లేకుండా కూడా ఉంటాం. అది ఏ ధ్యాన సాధన ద్వారా ఎంప్టీ మైండ్ని సాధించుకోగలుగుతాం. ఎప్పుడైనా ఎవరైనా మన లోపల ఆలోచనలు ఉంటూ ఉంటే ఏదైనా విషయాన్ని వినలేం మనం శ్రద్ధగా. ఎందుకు వినలేమంటే మనం దాని మీద అంత ఆలోచన రహిత స్థితిలో లేం గనక, ఎంప్టీ మైండ్తో లేం గనక. చూడండి, ఒక బ్లాక్ బోర్డ్ మీద చాలా అక్షరాలు రాస్తూ ఉన్నాయి, మొత్తం బ్లాక్ బోర్డ్ నిండా లెటర్స్తో నిండిపోయి ఉంది. అప్పుడు చేసి ఏదైనా ఒక వర్డ్ గురించి రాసామనుకోండి, రాస్తే అది ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రాసి ఉంది కనుక ఆ వర్డ్స్ ఏమీ కనిపించవు, అంతా గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా మనం బ్లాక్ బోర్డ్ని క్లీన్ చేసి అప్పుడు అందు మీద ఏ వర్డ్ రాసినా సరే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన మైండ్లో కూడా ఎప్పటికప్పుడు శూన్యస్థితి ఉంటేనే మనం ఏదైనా ఒక విషయాన్ని వినగలుగుతాము ఉన్నప్పుడు. అలాగే అనుభవపూర్వకంగా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆ ఎంప్టీ మైండ్ని చేసుకోవడానికి తయారు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అది ఎలా సాధ్యం అంటే ధ్యాన సాధన ద్వారానే. ఎందుకంటే మన కళ్ళు దేన్ని చూస్తూ ఉంటాయో దాన్నే ప్రతిరోజు ఆ విషయాల వైపు మన కళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మన లోపల ఆలోచనలు కూడా అవే విషయాలపైన ఉంటూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ రెగ్యులర్గా అలా ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఎంప్టీ మైండ్కి అవకాశం ఉంటుంది. మనకు పనికిరాని పనికొచ్చినవి కూడా అన్నీ ఉండకుండా అవసరమైనవి మాత్రమే ఉంటూ అనవసరమైనవి అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏదైనా విషయాన్ని వినడం కానీ ఏదైనా అనుభవపూర్వకంగా తీసుకోవడం కానీ అదంతా మనకి అద్భుతంగా ఒక మంచి కళగా వస్తాయన్నమాట. ఆ వినడం అనేది కూడా ఒక మంచి ఆర్ట్. అది ఆ వినడం కూడా ఎంత వింటూ ఉంటే అంత బాగా. అందుకే పత్రిసార్ అంటారు, రెండు చెవులు ఉన్నాయి ఒక నోరే ఉంది, మాటలు తక్కువ మాట్లాడి ఎక్కువ వినండి అని చెప్పి. అలా వినడం ద్వారా ఎంప్టీ మైండ్తో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా వినగలుగుతాం. లేనప్పుడు అంతలా వినలేం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ ఎంప్టీ మైండ్ చేసుకోవడం ద్వారా మనం ఏ విషయాన్నైనా ఆకలింపు చేసుకోవడం అద్భుతంగా జరుగుతుంది. అలాగే మనకి ఎంప్టీ మైండ్తో ఉన్నప్పుడు దేని గురించి అయినా సరే మన అంత శ్రద్ధతో దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక విషయం అవగాహన అయినప్పుడు మాత్రమే మనం దాన్ని అద్భుతంగా మన జీవితంలో అప్లై చేయగలం. ఆ బెండవే సరిగ్గా లేనప్పుడు మన లైఫ్లోకి అది అప్లై చేయలేము, అది అనుభవపూర్వకంగా మనం చేసుకోలేము. అలాగే ఈ ఓపెన్ మైండ్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ మైండ్ ఏంటంటే మనం లోపల ఎంత ఈ తీసుకున్న అనుభవ సారాంశాన్ని మనం అనుభవపూర్వకంగా మన జీవితాల్లో అప్లై చేసినప్పుడు దాని తాలూకా సారాంశం అంతా ఓపెన్ మైండ్గా మనకి ఓపెన్ మైండ్ నుంచి చక్కగా అనుభవపూర్వకమైన జ్ఞానంతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. ఆ ఓపెన్ మైండ్ అంటే లోపల మనస వాచ కర్మణ ఒకే రకంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఓపెన్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అంత లోపల హ్యాపీగా ఉండగలుగుతారు. లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడిన వాళ్ళకి లోపల ఎప్పుడు చెద తింటూనే ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే పైన ఒకటి లోపల ఒకటి ఉంటుంది కాబట్టి అది ఆత్మకి ససేమిరా నప్పదు. ఎప్పుడైతే ఓపెన్ మైండ్గా ఉన్నామో అప్పుడు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నీ లోపల స్థితప్రజ్ఞత చేసుకుంటూ నువ్వు ఎంతో మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీకు అంతర్ముఖంగా మీకు ఆత్మశక్తి గురించి కూడా అర్థమవుతూ ఉంటుంది, అంతర్వాణిని కూడా వినగలుగుతాం.
ఎంత ఓపెన్ మైండ్ ఉంటే అంత అంతర్వాణి చెప్పే మాటలను మనం వినగలుగుతాం. అంటే ఎంత నిశ్శబ్దం మన లోపల ప్రవేశిస్తే అంత అద్భుతంగా మన అంతర్వాణి ప్రబోధాల్ని వినగలుగుతాం అన్నమాట. ఆ ఎప్పటికప్పుడు అలా వింటూ 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 మన గైడెన్స్, మన జీవితానికి మనమే గైడెన్స్ చేసుకుంటూ ఆ ఎంటీ మైండ్, ఈ ఓపెన్ మైండ్ రావాలంటే, మనకి ఆ ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. ఆ ధ్యానం చేయడం ద్వారా ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఇవన్నీ సజ్జన సాంగత్యం అని, పుస్తకాలు చదవడం అని, ఈ సజ్జన సాంగత్యం ఎక్కువ చేయడం వల్ల ఆ ఓపెన్ మైండ్ అనేది వస్తుంది మనకి. వాళ్ళ అనుభవాలన్నీ వినడం, వాళ్ళ ఎంతోమంది యోగులు చెప్పే విషయాలను వినడం, సజ్జన సాంగత్యం కానీ, మన బుక్స్ చదవడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా మన ఆత్మశక్తి మేల్కొంటుంది. ఆత్మలో ఉన్న మనకి వాయిస్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. నువ్వేం గైడెన్స్ చేయాలి, నువ్వు ఏ పని చేయాలన్నది కూడా నీకు ఆ వాయిస్ కూడా వినబడుతుంది నీ లోపల. వింటే దాని ప్రకారం నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటూ ఉండొచ్చు మాట. ఏది రైట్ ఏది రాంగ్ అనే కన్ఫ్యూజన్ లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఆ వాయిస్, మన లోపల ఇన్నర్ వాయిస్, ఆ ఇంట్యూషన్, అవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉన్న దాన్ని, వాటిని అప్లై చేసుకుంటూ మన జీవితాలను ముందుకు నడిపించుకోవడమే అద్భుతంగా, ఆనందంగా మనం నడిపించుకుంటూ మనం ఇంకొకరికి మార్గదర్శకత్వం చేస్తూ మన జీవితాలను వెళ్తూ ఉంటే ఎంతో అద్భుతంగా భూమిని అందరూ కూడా దివిగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన అనేది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఈరోజు తెలుసుకున్న వెంటనే మీరు మొదలు పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టడమే. హాయిగా కళ్ళు 2 మూసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టి కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాసని గమనించడమే. అలా మీకు ఎంత వయసు అయితే అంత నిమిషాలు అలా ప్రాక్టీస్ చేయండి. అలా చేయగా ఎంత చేసినా అది ఎంతో అద్భుతంగా మీకు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత విలువైంది, మన జీవితాల్లో చేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఇది. కాబట్టి ఫ్రెండ్స్, మీ జీవితంలో ధ్యానం అనేదాన్ని మీరు కంప్లీట్గా ఎప్పుడైతే తీసుకోగలిగారో అప్పుడు అంత అద్భుతంగా మిమ్మల్ని మీరు ఆనందమయం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో ఇలాంటి వీడియోల్ని మీ ముందుకు తెస్తాము. మీరందరూ కూడా ఆదరిస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.